హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో మీ దాకా వస్తుంది, సరేనా? అలాగే ఈరోజు విశేషం ఏంటంటే, ఈరోజు మా ఏరియాలో అయితే బోనాలు. అలాగే ఎవరైనా మీ సైడ్ కూడా బోనాలు జరుగుతూ ఉంటే కాస్త లేట్ అయినా పర్లేదు, అందరికీ హ్యాపీ బోనాలు చేసుకునే వాళ్ళకి. ఇంకా మేమైతే పొద్దున్నే లేచి, ఎప్పుడు పొద్దున్న లేవాలని 5కి పెట్టుకున్నాను అలారం, కానీ మొద్దు నిద్ర ఎప్పుడైతే లేవాలనుకుంటామో ఆ రోజే మనం ఖచ్చితంగా లేట్గా లేస్తాం. అలా ఈరోజు జరిగింది నాకు. నేను 7 o'clock లేచాను. ఇంకా లేచిన వెంటనే ఫ్రెష్ అయిపోయి బయట కడుక్కొని కడప పుదించుకొని, పండగ అంటే మనకు కంపల్సరీ అవే కదా, ముగ్గులు పెట్టేసుకొని ఇల్లు తుడిచేసుకొని ఇంకా నా చిత్తలకి స్నానం పోసేసి నేనైతే స్నానం పోసేసుకున్నాను. ఇంకా ప్రసాదం అయితే పొయ్యి మీద పెట్టేశాను అనమాట. స్టవ్ అయితే నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు అయితే మేము గుడికి వెళ్ళాము ఈరోజు, ఎందుకంటే ఫుల్ రష్ ఉంటుందని బావ అయితే ప్రతిసారి వద్దనే చెప్తాడు. ఇంకా మీరు అనుకోవచ్చు బోనం చేయట్లేదా, చేస్తున్నారని. మేమైతే బోనం చెయ్యము. ఇంత ముందుకైతే కోవిడ్ టైం ముందు వరకు అయితే అత్తమ్మ ఇక్కడే ఉండి చేసేవాళ్ళు. తర్వాత నిజామాబాద్ వెళ్ళిపోయాక నిజామాబాద్లో బోనాలు చెయ్యరు, దానివల్ల స్టాప్ చేసేసారు. ఇంకా స్టాప్ అయిపోయింది. ఇంకోటి, నువ్వు చేసుకోవచ్చు కదా అంటారేమో. ఇంకా నాకు అప్పుడు అత్తమ్మ వదిలేశాక పిల్లలు చిన్నవాళ్ళు ఉండే, అప్పుడు నా వల్ల కాలేదు. తర్వాత కోవిడ్ వచ్చింది, అసలు ఇంకా సెట్ అవ్వలేదు. లాస్ట్ ఇయర్ కోరుకున్నాను, అవుతే చేస్తాను తల్లి అని, కానీ అది అవ్వలేదు. చూద్దాం, అయినప్పుడు ఖచ్చితంగా చేస్తాను. ఇంకా ఈరోజు అయితే సరే కనీసం దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుందామని, ఈ బుద్ధి కూడా దేవుడే పుట్టించాడని అనుకుంటున్నాను. ఇంకా అందుకే దేవుడి కోసం అయితే పరమాన్నం వండాను, నాకు తోచినట్టు, నాకు వచ్చినట్టు. ఇంకా ప్రసాదం పెట్టి పక్కనే పెట్టగానే బావ అయితే మటన్ తెచ్చాడు. పండగ అంటే ఇంకా నాన్ వెజ్ కంపల్సరీ కదా. ఎప్పుడు మేము చికెన్ తెచ్చుకుంటాం, మీ అందరికి తెలుసు. కాకపోతే అప్పుడప్పుడు తెచ్చుకుంటాం. అలా ఈసారి మా బావకు మటన్ తినాలనిపించింది. ఇంకా అందుకోసమని పరమాన్నం పక్కకు పెట్టేసి నేనైతే మటన్ కర్రీ చేసేస్తున్నాను. మటన్ కర్రీ చేస్తూనే ఇంకో పక్క అయితే నేను రైస్ పెట్టేసి ఇటు మటన్ కర్రీ చూస్తూ అటు రైస్ పెట్టేసి ఇంకో పక్క అయితే ఇవి దీపాంతలు అయితే తోమేస్తున్నాను. బావ అయితే ఫోటోలు పుదించుకుంటున్నాడు. ఆయన స్నానం చేసి వచ్చి ఫోటోలు అయితే పుదించుకుంటున్నాడు. నేను ఇవి తోమే అంతలోపు అయితే అన్నం అయితే ఉడికిపోయింది. ఇంకా గంజి వంపేస్తా. అన్నం అయితే సిద్ధమైపోయిందన్నమాట. ఒక 5 minutes ఉమ్మగిల్లనికి పెడితే నా అన్నం అయితే తయారైపోయింది. ఇంకా కర్రీ ఒకటి అయిపోతే ఆల్మోస్ట్ అన్నీ డన్ అయిపోయినట్టే. ఇంకా పండగ స్పెషల్ ఏమైనా చేసుకోవాలి అంటే ఈవినింగ్ వరకు చూడాలన్నమాట. ఎందుకంటే ఇప్పటికీ మీరు ఇవి చూస్తున్నప్పుడు నేను వంట చేసేటప్పటికి టైం 12 అవుతుంది. ఇంకా మటను పరమాన్నం ఉంది కదా, గుడికి వెళ్ళేసి రాగానే మేమైతే తినేయాలన్నమాట. ఇంక ఇక్కడైతే బావ అయితే పూజ చేస్తున్నాడు. మా ఊరిని విస్తరాకులు తెమ్మంటే చూడండి పట్టుకొని కూర్చున్నాడు. ఇంక ఇక్కడైతే పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారు, దేవుడు పాటలు పెట్టేసుకొని. బావ పూజ కావాల్సినవన్నీ సిద్ధం చేసుకొని తయారైతే చేస్తున్నాడు అనమాట. ఇంక ఇక్కడైతే మాకు ఇటువైపు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది, అక్కడ పూజ అయితే చేస్తున్నాడు. ఇంకా పిల్లలైతే ఆడుతున్నాడు. పిల్లలకి నాకు అందరికైతే బొట్లు పెట్టేశాడు. మీరు అనుకోవచ్చు ఏంటి ఎక్స్పోజింగ్ అని. మా బావ పూజ అయితే టవల్ బనీన్ మీద ఉండే చేస్తాడు ఖచ్చితంగా. ఇంకా మేమైతే గుడికి వెళ్ళాలి, రెడీ అవ్వమంటే మేము పూజ చేస్తున్నప్పుడు ఎలా రెడీ అవుతాం, పూజ అయ్యాక రెడీ అవుతామని చెప్పి ఇంకా ఫ్యామిలీ అందరం అయితే కలిసి దేవుడికి చక్కగా అయితే దండం పెట్టుకుంటున్నాము. కుక్కర్ అయితే పెట్టేసి వచ్చి చేతులు వాష్ చేసుకొని దేవుడి ముందు అయితే దండం పెట్టుకుంటున్నాము. ఇంకా అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి, నా పిల్లలు బాగుండాలి అని. ఫస్ట్ అయితే నేను నా పిల్లల గురించి మొక్కుతాను, ఆ తర్వాత బావ గురించి. మీరే మొక్కుతారు అన్నదైతే కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే హారతి గంట కోసం గోల నాకు కావాలి అని. నేను కొడతానంటే ఇంకా అందరి పొత్తులో మా బావనే కొట్టుకోమంటే ఇంకా ఆయనే కొట్టుకుంటూ ఆయనే హారతి ఇచ్చుకుంటున్నారు. ఇంకా మన పిల్లలు ముగ్గురు, నేనైతే చక్కగా దేవుడికి అయితే దండం పెట్టిస్తున్నాను. నా చిత్తలు అయితే భలే పెట్టుకుంటుంది, అసలు ఏం మొక్కుకుంటుందో నాకు తెలియదు, కానీ చాలా నిష్టగా భక్తిగా పెదాలు కదులుతూ అయితే చక్కగా దండం పెట్టుకుంటుంది. ఇంకా బావ అయితే పూజ అయిపోయింది, హారతి ఇచ్చేసాడు. హారతి ఇచ్చాక ఆయన ఇచ్చాక అయ్యో నేను కొబ్బరికాయ కొట్టలేదు మీ ఆగంలో పడి అని. ఇంకేంటంటే పొద్దున్నే కాఫీ తాగాం కదా, అప్పటికే 12 అయిపోతుంది. ఇంకా అందరికి అసలు ఓపిక లేవన్నమాట. గుడికి వెళ్ళేసి వచ్చేదాకా ఏం తినకూడదు అనుకుంటూ ఉన్నాము. ఇంకా అందుకే కొంచెం బ్రెయిన్ కూడా పనిచేస్తలే. ఇంకా అందరైతే
మా చిత్తల్లి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాం. దేవుడికి దండం పెట్టుకున్నాక వాళ్ళ అన్నయ్యలు, నేను, వాళ్ళ నాన్న అందరం అయితే ఇంకా తర్వాత నా పిల్లలు వాళ్ళ నాన్నవి నావి అందరివి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఇంక ఇక్కడైతే మేము బయట బాలమ్మకైతే కొబ్బరికాయ కొడుతున్నాం. మేము ఏ పండగ వచ్చినా బాలమ్మకైతే కొబ్బరికాయ కొట్టుకుంటాము. దసరా ఇలా లేదు, ఎప్పుడైనా మాకు కల్లో కనిపించినా కూడా మేము థర్స్డే రోజు సండే రోజు చూసుకొని బాలమ్మకైతే కొబ్బరికాయ కొట్టుకున్నాం. మీలో ఎంతమందికి బాలమ్మ అంటే తెలుసో కామెంట్ చేయండి. ఇంకా బాగా కొబ్బరికాయ కొట్టి వెళ్ళాక నేనైతే ఇంకా చక్కగా దండం పెట్టుకుంటున్నాను. ఇంకా దండం పెట్టుకున్నాక మేమైతే రెడీ అయ్యి గుడికి వెళ్ళడానికి ఇవి సామాగ్రి సిద్ధం చేసుకున్నాం.